తెలుగుదేశం పార్టీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి పట్టణంలోని 1వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని స్థానిక పార్టీ నేతలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసేటటువంటి పథకాలను ప్రజలకు వివరించి గ్యారంటీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు సంబంధించి మహాశక్తి, రైతులకు అన్నదాత, యువకులకు యువగలం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి రక్షిత మంచినీటి పథకంతో పాటు పూర్ టు రిచ్ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. 15,000 ఇవ్వాలనేది బాబు గారి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అదే కాకుండా ఆర్టీసీ జిల్లాలో ఎక్కడ పోయినా ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇవ్వాలి. అదే కాకుండా మనం తీసుకెళ్లి బాపట్ల వేశారు. మనం దాదాపు ఇక్కడ నుంచి బాపట్ల వెళ్ళాలంటే దాదాపు 2 గంటల పైన పడుతుంది అనమాట. మనం పోయినసారి లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మా పక్కన 40 నిమిషాలు 50 నిమిషాల్లో మేము ఒంగోలు వెళ్తాము. అదే మన సంతమాళ్ళు రోడ్డు బాపట్ల వెళ్ళాలంటే అటు రోడ్ నుంచి దాదాపు 3 గంటలు పట్టింది. హైదరాబాద్ ఈజీగా వెళ్ళొచ్చు మనం దానికంటే. దానికని ఖచ్చితంగా మనందరికీ ఈ ప్రాంతంలో ఉన్న అద్దంకి ప్రజలందరి కోరిక ఏంటంటే ప్రభుత్వం రాగానే మనల్ని తీసుకెళ్లి ఒంగోలు జిల్లాలో వేయాలనేది తప్పకుండా చేస్తాము. దాంతోపాటు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. తప్పకుండా దాన్ని కూడా ఒకటి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మహిళలకి ప్రతి నెల 1,500 ఇవ్వాలనేది, 18 ఏళ్ళు నెలకి సంవత్సరానికి ఇవ్వాలనేది ఒకటి. ఈ మధ్యకాలంలో పనిచేస్తున్నాం, ధైర్యంగా పనిచేయాలి. మళ్ళీ అదే కాన్స్టిట్యూన్సీలో నుంచోవాలి, అక్కడే ఓట్లేయాలి. జనం మనసు గెలవాలి, అక్కడే ఓట్లేయాలి. ఒకసారి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ అన్ని తప్పులు చేసి ఇక్కడ అన్ని దుర్మార్గం చేసి మళ్ళీ ఇంకో కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఇంకో దాంట్లో పోటీ చేసి ఆ రకంగా చేయాలి. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి కానీ జగన్ కానీ ఇవాళ దాదాపు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి ప్రజా ఆదరణ తగ్గిపోయి వాళ్ళు చేసే దుర్మార్గాలను భరించడానికి తీసుకెళ్లి పక్క కాన్స్టిట్యూన్సీని మార్చుకుంటున్నారు. మన ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో కనిగిరిలో చెప్పారు, ఈ ప్రాంతంలో తీసుకెళ్లిన చెత్తను తీసుకెళ్లి ఇంకో ప్రాంతంలో వేస్తే ఆ చెత్త బంగారం కాదు కదా అన్నారు. చెత్త ఎక్కడైనా చెత్తే కదా అని చెప్పారు అనమాట. బంగారం ఇంకో దాంట్లో తీసుకెళ్ళి అక్కడే మళ్ళీ పోటీ చేయొచ్చు, అక్కడే గెలవచ్చు అనమాట. కనుక మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియదు.